సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉంటాం కదా, ఈజీ మనీ కోసం చాలా మంది కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా దొంగతనాలు చేస్తున్నారు, సైబర్ మోసాలు చేస్తున్నారు, ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు. ఎన్నో ఇలా చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటుగా ఉండేంత మంది చీట్ చేస్తూ బతికేస్తున్నారు. కొంతమంది కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా పెద్దల్ని అదే వాళ్ళ తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో ఉన్నా కూడా వాళ్ళని పీడించుకు తినటము ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నేను పరిచయం చేసే ఈ వ్యక్తిని గనక చూసినట్లయితే ఖచ్చితంగా మీ ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఏంటి, ఎవరి గురించి చెప్పబోతున్నారని అనుకుంటున్నారా? తనే రాము. పుట్టుకతోనే తనకి కాళ్ళు చేతులు ఏమీ లేవు, అయినప్పటికీ కూడా పట్టుదలతో డిగ్రీలో బీకామ్ కంప్లీట్ చేశాడు. ఈ రోజు తన కాళ్ళ మీదే తను నిలబడి, ఈ రోజు ఎవరి చేత కూడా నేను దేహి అని అనిపించుకోకూడదు, నా కాళ్ళ మీద నేనే బతకాలి, నా కాళ్ళ మీద నేనే నిలబడి రూపాయి సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో తనకు చేతనైన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మరి అతని గురించి తెలుసుకుందామా? రాము, బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా ఉంది నీ బిజినెస్ మరి ఇక్కడ? పర్లేదు, చాలా బాగుంది. రాము, నీ గురించి అయితే నాకు తెలుసు కానీ బట్ జనాలకైతే తెలియచెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే మరి మా సుమన్ టీవీ ద్వారా నిన్నైతే నేను ప్రజలందరికైతే పరిచయం చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజుల్లో చాలా మంది కాళ్ళు చేతులు ఉండి కూడా చాలా మంది పని చేసుకోకుండా, లేదంటే ఈజీ మనీ కోసం రకరకాల మోసాలు చేస్తూ, రకరకాల దొంగతనాలు చేస్తూ, భిక్షాటం చేస్తూ లైఫ్ ని సాగిస్తున్నారు. బట్ నువ్వేంటి అంటే అలా కాదు, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి వర్క్ చేస్తూ చదువుకుంటూ ఈ రోజు అయితే నీ కాళ్ళ మీద నేను నిలబడగలగాలి, మీ తల్లిదండ్రులకి 3 పూట్ల నువ్వే తిండి పెట్టాలి అని చెప్పిన ఆకాంక్షతో వర్క్ చేస్తూ ఉన్నావు కదా. అది నిజంగా అయితే చాలా గ్రేట్, చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నువ్వు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు ఇలాగా? 4 years నుంచి. 4 years నుంచి. అంతకుముందు నేను ఈవెంట్స్ కి వెళ్తూ ఉండేవాడిని. నెల్లూరు, కడప, గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, ఇట్లాగా హైదరాబాద్ వివి ఎంటర్టైన్మెంట్, స్వాతి క్రియేషన్స్ అవార్డు ఫంక్షన్స్, పొట్టి వీరే గారితో బోర్డు ఈవెంట్స్, అలాగా కొన్ని సీరియల్స్, టీవీ మూవీస్, టైగర్ నాగేశ్వరరావు, మంగంపేట, ఆర్ హీరో మూవీ పేరు గుణ 369. అలాగా పలు మూవీస్లలో పొట్టి వీరయ్య గారి కూతురు విజయక్కను, తర్వాత చీరాల దగ్గర నాగు గారని ఆయన మూవీ ఆర్టిస్ట్. అలాగా నేను ఇలా ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటే వీళ్ళందరూ పరిచయం అయ్యారు. అలాగా వీళ్ళ ద్వారాగా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఈ రోజు కొద్దిగా బాడీ సహకరించాక ఇలాగా ఇలా బిజినెస్ చేస్తామని ఒక చిన్న ఆలోచన వల్ల. అంతకు ముందంతా ఈవెంట్స్ లో చేస్తున్నావు. ఈవెంట్స్ లో ఏం చేస్తావు రాము? డాన్సర్. డాన్స్ చేస్తావు నువ్వు? డాన్సర్ వి, సింగర్ ని. ఈవెంట్స్ డాన్సర్ వి, సింగర్ వి. ఓకే. ఇప్పుడు ఈవెంట్ కి వెళ్తే నీకు ఎట్లాగా, నిన్ను ఎవరు తీసుకువెళ్ళడము తీసుకురావటం ఇదంతా ఎవరు చేస్తారు? నేనే ఓన్ గా బస్ ఎక్కుతాను, ట్రైన్ ఎక్కుతాను, దిగుతాను. బ్యాగ్ లాగా తగిలించుకొని, బ్యాగ్ మామూలు నార్మల్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో నా యొక్క కాస్ట్యూమ్ పెట్టుకొని ఇంట్లో పేరెంట్స్ లేదా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు సర్ది పెడతారు. నేను వాళ్ళు వెళ్ళిపోయినా గానీ లేకపోయినా గానీ నేనే ఇంటికి తాళం వేపిచ్చేసి, ఎవరి చేతనైనా ఇంటి పక్కన పిల్లల చేత చేపించేసి అక్కడ నుంచి ఇలాగా బ్యాగ్ ధరించుకొని బస్ ఎక్కుతాను, ట్రైన్ ఎక్కుతాను, ఆటో ఎక్కుతాను. ఎవరి హెల్ప్ లేకుండా? అలాంటి కష్టాన్ని చూసి ఒక దాత ఈ స్కూటీని ప్రజెంట్ చేశారు. పేరు గిరి. ఓకే. ఆయన ఇచ్చిన ఉమా గారు, గిరి గారు అమౌంట్ ఇచ్చి పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ సంఘటన జరిగింది సున్నిపెంట ఆశ్రమంలో. నేను కూడా అక్కడ ఈవెంట్కి వెళ్ళి ఉన్నాను. ఆయన ఎక్కడం దిగడం ఇలాగా కష్టపడటం చూసారు. అమౌంట్ ఇచ్చేసారు. నువ్వు దీన్ని ఎలాగ ఉపయోగించుకుంటావో అది నువ్వు ఉపయోగించుకోవాలి బాగా అని అన్నారు. ఆ స్కూటీ తీసుకొని ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా నాకు నేనుగా ఈ గాడ్ సెక్షన్ లో ఈ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ఇలాగ బిజినెస్ చేస్తున్నాను. ఓ నైస్. నిజంగా గిరి గారు, ఉమా గారు చాలా థ్యాంక్ యూ అండి. ఈ రోజు అయితే మీరు ఒక జీవితాన్ని నిలబెట్టారనమాట. మరి రాము, మరి నీకు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు బాగా వచ్చాయా, లేకపోతే ఈ రోజు ఈ బిజినెస్ చేస్తున్నావు ఇప్పుడు బాగా వచ్చాయా? అప్పుడు వస్తుంటాయి. అంటే పేమెంట్ నాకు 1000 రూపాయలు ఇస్తారు. టిప్స్ మీలాగా అక్క వాళ్ళు డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఇలాగ వచ్చిన క్రౌడ్ వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఆ పెద్ద ఈవెంట్స్ ఏంటంటే తక్కువ.
అక్కడ డోనర్స్ 10,000 5,000 ఇస్తుంటారు. కానీ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే బాడీ హెవీ అయిపోద్ది, నిద్ర ఉండదు, కొద్దిగా ఇబ్బందిగా అంటే ఇబ్బంది ఉంటది. బస్సులో ఎక్కాలి దిగాలి, వెళ్తాను అంటే ఇప్పుడు అంటే ఇబ్బంది లేదు, ఎక్కుతాను దిగ్గలుతాను. మేబీ నాకు ఉన్న ఈ ఒక్క కాలే ఉంది, ఈ ఒక్క కాలు మేబీ ఏదైనా అయితే పరిస్థితి, దీంతోటే భోజనం చేస్తాను, దీంతోటే బ్రష్ చేసుకుంటాను, దీంతోనే డ్రైవ్ చేస్తాను, డ్రాయింగ్ వేస్తాను, అన్ని మీరు చేతులతో చేసేవన్నీ పనులు కూడా ఈ కాల్తో నేను చేసుకుంటాను, ఈ ఒక్క లెగ్ తోటి. మేబీ పొరపాటున స్టేజ్ నుంచి కింద పడిపోతే పరిస్థితి ఏంటి? కానీ ఎవరు కూడా ఈవెంట్స్ కు వద్దని చెప్పలేదు. చాలా ఆర్గనైజర్లని కలిశాను. ఈ సుమన్ టీవీ ద్వారాగా చాలా మంది ఆర్గనైజర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సినీ ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఆర్గనైజర్లు నన్ను ఆదరించారు, అందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు పిలిచినా కూడా వెళ్తాను, కానీ కొద్దిగా బాడీ సహకరించట్లేదు అంతే. ఓకే, మరి ఈ రోజు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నావు కదా, మరి నీకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ సహకారం ఎలా ఉండేది? బాగుంది. బై బర్త్ ఇలాగే పుట్టాను నేను. అమ్మకి 10 సంవత్సరాలకి, వాళ్ళు మ్యారేజ్ అయిన 10 సంవత్సరాలకి నేను పుట్టాను. అయితే 10 సంవత్సరాలు తర్వాత పుట్టినప్పటికీ లేక పుట్టిన మొదటి కుమారుడు, పైగా కుమార్తె కూడా కుమారుడు, కానీ బై బర్త్ హ్యాండిక్యాప్డ్. ఆనందించాలా, సంతోషించాలా, అయోమయం స్థితిలో ఉన్న పేరెంట్స్. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు చంపకుండా బ్రతికించడం అనేది గొప్ప విషయం. దానికి నేను తల్లిదండ్రులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో వికలాంగులు పుడితే చాలా మంది చేదరించుకోవడం, విసిరిపారేయడం, ఇంకోటి చేస్తుంటారు. తల్లిదండ్రులు లేదు. ఇంకో విషయం ఏంటంటే నా జీవితంలో ఎదురైన సంఘటనల్లో పుట్టగానే చంపేయమన్న వ్యక్తులే ఎక్కువ. ఎందుకంటే అతను బ్రతకలేడు అంటే నేను జీవితంలో ముందుకు వెళ్ళలేను అని భావనతోటి చంపాలని అనుకున్నారు చాలా మంది. అండ్ నోట్లో వడ్ల గింజ వేసి చంపితే బెటర్ కదా అని అలాగా అనుకున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు అలాంటి వ్యక్తులకి ఎదురుగా, అలాంటి వ్యక్తులకి సమాధానముగా ఈరోజు నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా ఉంటున్నాను. ఇంట్లో పేరెంట్స్ కి నేను సపోర్ట్ గా నిలిచాను. ఇంకా ఇప్పుడు మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారా? నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. నేను మొదటి తర్వాత దేవుడు మరి నా కోసమే వాడిని పుట్టించినట్టుగా ఉంది. ఎందుకంటే మా మగపిల్లవాడు మొదటి కుమారుడు ఇలాగా జన్మించాడు అని చెప్పేసి వాళ్ళు బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇలాగ పుట్టినప్పటికీ కొంత ఇబ్బందిగా, అంటే ఇలాగ చేతులు లేకుండా పుట్టారని చెప్పేసి ఫీల్గా ఉన్నారు. చాలా వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో సంతోషం లేదు మగపిల్లడు పుట్టినప్పటికీ కూడా. కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు తోడుగా రాముడు పుట్టించినప్పుడు లక్ష్మణ్ కూడా పుట్టించాలన్న ఉద్దేశంతో నాకు తమ్ముడిని, రామబాణం లాంటి తమ్ముడు, చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే తన భుజాలపై వేసుకొని నన్ను స్కూల్కి తీసుకెళ్ళాడు. అతను 10th వరకు నన్ను భుజాలపై తీసుకెళ్లి చేశాడు. తర్వాత కొన్ని కుటుంబంలో కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వల్ల ఇంట్లో సంపాదన ఇబ్బంది, అంటే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అతను చదువు మానేసి పనికి వెళ్ళాడు. నేను స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యే టైంలో నాకు స్నేహితులు కూడా తీసుకెళ్లారు. దీని ద్వారా స్నేహితులకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎక్కడైనా నేను మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక మామూలుగా మాట్లాడేది వేరు, చదువుకున్న వ్యక్తి మాట్లాడేది వేరు. చదువుకోవడానికి కారణమైన నా తమ్ముడికి, అలాగే నా స్నేహితులకి. ఎందుకంటే నా తమ్ముడు తర్వాత తమ్ముడులాగా స్నేహితులు కూడా భుజంపై వేసుకొని నా స్కూల్కి తీసుకెళ్లారు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు వీల్ చైర్ వచ్చింది. అంటే వీల్ చైర్ కూడా లేని స్థితిలో నేను స్కూల్కి వెళ్ళాను. మొత్తానికి నీ జీవితంలో ఎంతమంది నిన్ను అమ్మ వాళ్ళకి చెప్పి అలా చేసేయండి, ఇలా చేసేయండి అని చెప్పిన వాళ్ళకంటే నీకు తోడ్పడిన వాళ్ళే ఎక్కువ. నువ్వు దానికి అసలు నిజంగా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైనా చూడండి, మనం ఒక తప్పుడు పని చేస్తున్నాము అనంటే 10 మంది అవతలు ఉంటే దానిలో 2 3 మాత్రమే వస్తారు. కానీ మంచి పని చేస్తున్నాము అనంటే వాళ్ళకి ఆలోచన లేకపోయినప్పటికీ ఒకరిని చూసి ఇంకొకళ్ళు వస్తారు, అలాగా 7 వస్తారు. కాబట్టి రాముకి మరి స్నేహితుల రూపంలో, తమ్ముడు రూపంలో, పేరెంట్స్ రూపంలో మరి ఇంతమంది తోడుగా ఉన్నప్పుడు దట్ రాము మల్టీ టాలెంటెడ్ పర్సన్. మరి వాళ్ళందరూ అంత తోడుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయ్యావు. ఈ రోజు ఈ స్టేజ్ లో నువ్వు ఉన్నావు అని అన్నా కూడా వాళ్ళందరే కారణం, అంతే కదా? వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయబట్టే నువ్వు స్కూల్కి వెళ్ళావు, డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసావు, ఈవెంట్ లో చేస్తున్నావు. ఈ రోజు కొద్దిగా బాడీ సహకరించకపోయినప్పటికీ కూడా బిజినెస్ చేస్తున్నావు ఒకే చోట ఉండి. ఎందుకంటే తల్లిదండ్రులకి భారం కాకూడదు, పైగా తమ్ముడు వద్దంటాడు. నువ్వు ఎందుకు శ్రీశైలంలో ఇలా చేయడం, అలా చేయడం, ఈవెంట్స్కి వెళ్ళడం ఎందుకు? ఈవెంట్స్ ఏదైనా జరిగితే మళ్ళీ లేనిపోయింది ఇబ్బంది కదా, నీకు ఉన్నది
అది కాలు బాగాలేదు కదా ఎందుకు చేస్తావు అంటే అతని దాని నుంచి అతని రూపాయి నుంచి నాకు ఆశించడం ఇష్టం లేదు. వీలైనంత వరకు నా స్వతహాగా నేను ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఏం కదలే ఉన్నన్నాళ్ళు చేయాలి. మనిషి పుట్టాము అంటే ఏదో ఒక శ్రమ చేయాలి. శ్రమ చేయకుండా పోతే ఆ బాడీకి అర్థం ఉండదు, ఆ జీవితానికి కూడా అర్థం ఉండదు. ఆ కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే నిన్ను చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి. మరి చాలా మంది కాళ్ళు చేతులు అన్ని ఉన్నప్పటికీ కూడా ఈజీ మనీ కోసం రకరకాల పనులు చేస్తున్నారని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇప్పటికైనా చూడండి, మన కాళ్ళ మీద మనం నిలబడి రూపాయి సంపాదించినా కూడా అది ఆత్మ సంతృప్తి అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఇదే రూపాయిని తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు అనుకుంటారనమాట, ఆ రోజు అందరూ చెప్పింది మేము చేయలేదు, ఈ రోజు వాడే మాకు తిండి పెడుతున్నాడు అని. ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే తిని చంపేయమని చెప్పారో ఆ రోజు వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజును చూసి మాత్రం ఖచ్చితంగా బాధపడతారనమాట. అరే ఆ రోజు మనం చెప్పాము, వాడు మన కళ్ళ ముందే ఇంత ఎదిగాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. రాము, ఖచ్చితంగా నువ్వు ఇలాగే పైకి రావాలి, ఇంకా ఇంకా ఈవెంట్స్ చేయాలి, ఈ బిజినెస్ కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యి మీ అమ్మ నాన్నని అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే చాలా మంది తల్లిదండ్రులకు ఇవ్వకపోయినా పర్వాలేదు, సుమన్ టీవీ ద్వారాగా చాలా మంది అంటే నువ్వేదో చేసావురా నీవు చెప్తే వినాలా అనేది కాదు. విషయం ఏంటంటే ఇలా పుట్టినప్పటికీ చాలా సార్లు చనిపోయే స్థితి. ఒకసారి గమనించండి, చేతులు లేవు కాళ్ళు లేవు. అలాంటి వ్యక్తి ఒక పురుగు ఎడారిలో ఉంటే ఎలా ఉంటుంది, నీటిలో ఉన్న చేప ఒడ్డున పడితే ఎలా ఉంటుంది, అలాంటి స్థితి. అంటే వాటర్ తీసుకోలేను, ఆకలి అయితే భోజనం తినలేను. అంతెందుకు, ఇప్పుడు దురద వస్తుంది, దురద వస్తే ఎవరు ఇలాగా అనాలి, చేయలేదు, ఎలా చేయాలి? అలాంటి స్థితిలో నేను ఉన్నాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏదో చిన్నదానికి కూడా ఫీల్ అయిపోయి చనిపోతూ ఉంటారు. నాకు ఈరోజు 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఒకసారి గమనించండి, 2 చేతులు 2 కాళ్ళు లేవు. చూడండి, ఈ ఉన్నది చిన్న కాలు, ఇది పెద్ద కాలు. దీని ద్వారాగా దేవుడిచ్చిన మైనస్ ని ప్లస్ ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నా గానీ దేవుడిచ్చిన మైనస్ ని ఇంకొద్దిగా మైనస్ చేసుకొని ఏదో పుట్టించాడు దేవుడు అని చెప్పేసి నేను ఎక్కడ కూడా సూసైడ్ చేసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితాన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే చాలా మంది నాకు దేవుడు ఏమి ఇచ్చాడు, పేరెంట్స్ ఏమి ఇచ్చారు, దేవుడు ఇచ్చినా దేవుడికి ఇవ్వకపోయినా పేరెంట్స్కి ఇవ్వకపోయినా నీకు నువ్వుగా సంపాదించుకో, నీకు నువ్వుగా కష్టపడి ఒకరు పెట్టినా పెట్టకపోయినా మనం ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు, మనకు మనమే పోషించుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, తల్లిదండ్రులకు మేబీ ఒక్కొక్కసారి నేను ఇస్తాను, తల్లిదండ్రులకు ఇస్తాను, ఒక్కోసారి నాకు ఇలాగ బండికి ఇబ్బంది అయ్యి లేదా నేను క్యాష్ దాచుకోవాలి, రేపటి ఇబ్బంది అవుద్ది. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఒక్కోసారి మా తల్లిదండ్రులు నాకే చెప్తారు, మాకు ఇవ్వకపోయినా పర్లేదు నువ్వు దాచుకో అని. ఎందుకు అంటే వాళ్ళు అలా చెప్పేది మనకి మనల్ని ఆశించట్లేదు. ముందు మెయిన్ వాడు కాళ్ళు చేతులు లేకపోయినా ఇంట్లో తీసుకెళ్ళి వాడు ఖర్చు చేయట్లేదు, వాడి ఖర్చుకు కానీ వాడి భోజనానికి కానీ వాడు సంపాదించుకుంటున్నాడు. అది మనం గర్వపడాలి అని ఇంట్లో పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. అలాగే ఉండండి చాలు. ఇంట్లో పేరెంట్స్ పెట్టాలి, ఇంట్లో పేరెంట్స్ చూసుకోవాలని కూడా నేను చెప్పట్లేదు. అది కూడా కష్టమైతే నీకు నువ్వుగా బ్రతకడానికి నేర్చుకుంటే చాలు, అంతవరకు చాలు. అదొకటి చెప్పదలుచుకున్నాను మన సుమన్ టీవీ ద్వారాగా కొంతమంది వ్యక్తులకి. రాము, భవిష్యత్తులో ఇంకా నువ్వు ఏదైనా సాధించాలి, ఈ కోరిక నాకు మిగిలిపోయింది అని అనుకున్నది ఏదైనా ఉందా? మనిషికి కోరికలు అనేవి సహజం, అది మానవ నైజం కూడా. కానీ నాకంటూ పెద్ద కోరికలు ఏం లేవు. నాకు సినీ ఫీల్డ్లో చేయాలనేది ఒక ఇంట్రెస్ట్. అందుకే నాగు గారిని ఆయన పరిచయం నాకు చాలా గొప్ప విషయం. అలాగే కొంతమంది మూవీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ పరిచయం కూడా చాలా గొప్ప విషయం. వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు అని చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మీరున్నారు కదా, మన కెమెరాలో వెనక సైడ్ ఎవరైతే కనిపిస్తున్నారో అలాగా పెట్టారు చాలా వరకు. నన్ను మెయిన్ క్యారెక్టర్ గా ఎవరు ఎక్కడ పెట్టలేదు ఇప్పటి వరకు. 3 సినిమాలు చేశాను, 3 సినిమాలు బ్యాక్గ్రౌండ్ చేశాను. కానీ ఎక్కడైనా ఒక రోల్ అయినా కానీ మూవీలో చేయాలనేది ఒక ఇంట్రెస్ట్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రాఘవ లారెన్స్ గారు. ఇంకో విషయం ఏంటంటే రాఘవ లారెన్స్ గారిని చూడకపోవడం నా దురదృష్టం. ఆయన నాకు ఊహ దగ్గర నుంచి ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని విన్నాను, చాలా మూవీస్ లో ఆయన పెట్టుకున్నారని విన్నాను. కానీ ఆయన మూవీస్ లో చేయాలనే ఆశగా ఉంది. తర్వాత ఆయన ఆశ్రమంలో చేరినా చేరకపోయినా ఆయన ఒకసారి చూడాలనేది ఇది. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మణికంఠ మాస్టర్ గారిని కలిసి, మణికంఠ మాస్టర్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు 3 ప్రోగ్రాలు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. రాఘవ లారెన్స్ గారు, మరి మీరంటే దీనికి చాలా అంటే చాలా అభిమానం అంట. వీడియోకి ముందు కూడా నాకు అదే చెప్పారనమాట, రాఘవ లారెన్స్ గాని ఎప్పుడైనా సరే ఒక్కసారైనా చూడాలి అని. దేవుడి దయ వల్ల మా వీడియో ద్వారా మీకు తెలిసి మీకు కనుక తిని చూడాలి అని చెప్పని ఒక్క చిన్న
1% కనిపించినా చాలన్నమాట. ఈ రోజైతే మేము రాము కోరికని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. తన జీవితంలో కూడా ఏది అడగట్లేదన్నమాట. ఇన్స్పిరేషన్ గా మిమ్మల్ని తీసుకున్నారు. సో మీరు మా వీడియో ద్వారా ఒక్కసారి రాముని కలవండి అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రాఘవ లారెన్స్ గారు మీ ముందుకు వస్తే అసలు నువ్వేం చేస్తావు రాము? అది వర్ణించలేని భావన. ఎందుకంటే ఇప్పటి నుంచో స్టైల్ మూవీ నుంచి ముందు నుంచి ఆయన మూవీస్ చూస్తూ ఆయన సాంగ్స్ చేస్తున్నాను. చాలా మంది కూడా సాంగ్స్ చేస్తూ ఉంటారు, హ్యాండిక్యాప్ సాంగ్స్ చేస్తూ ఉంటారు, నార్మల్ వాళ్ళు సాంగ్స్ చేస్తుంటారు. కానీ నేను ఆయన సాంగ్స్ లో ఇన్స్పిరేషన్ సాంగ్స్ తీసుకుంటాను. కాంచనా మూవీలో చాలా సాంగ్స్ ఉన్నాయి, కానీ నించో సాంగే నేను తీసుకున్నాను. ఆ సాంగ్ వల్లే చాలా స్టేజీలు వెళ్ళాను, చాలా స్టేజీలు ఎక్కి చేశాను ఈవెంట్స్ కూడా. ఎందుకంటే అందులో సాంగ్ లో నాకే ఇన్స్పిరేషన్ గా ఉంది. నించో నీ సొంత కాళ్ళపై నించో అంటే, నీ సొంత కాళ్ళు అంటే మనకు దేవుడిచ్చిన కాళ్ళు కాదు, జీవితంలో స్థిరపడమని ఒక మంచి సాంగ్. అలాంటి సాంగ్స్ తీసుకొని ముందుకు వెళ్తుంటాను. ఆయన సాంగ్స్ చాలా చేస్తుంటాను. స్టైలు రారా రమ్మంటున్నా, నించో ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి ఆయన ఇన్స్పిరేషన్ సాంగ్స్, డైలాగ్స్ కూడా. ఇప్పుడు ఈ వీడియో చూసి నీకు ఎవరైనా డొనేటర్స్ కానీ లేదంటే ఎవరన్నా మనసున్న వాళ్ళు మేము ఏదైనా హెల్ప్ చేస్తాము అని ముందుకొస్తే దానికి తగ్గ పరిహారంగా నువ్వేం తీసుకుంటావు, ఏం అడుగుతావు? ప్రెసెంట్ ఈవెంట్స్ కి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి, బాడీ సహకరించట్లేదు కాబట్టి ఎక్కడైనా కూర్చొని వ్యాపారం చేయాలన్నది నా ఆలోచన. ఇకపోతే గవర్నమెంట్స్ వాళ్ళని చాలా సార్లు అడిగి ఉన్నాను. నాకు వచ్చే పెన్షన్ 6,000. చాలా మంది మరి నాకు 6,000 అంటే మీరు నమ్ముతారా? 2 చేతులు 2 కాళ్ళు లేని వ్యక్తికి 6,000 ఏంటి? మరి మంచాన ఉన్న వ్యక్తి లాగే కదా నువ్వు కూడా. నీకు ఒక వ్యక్తి భోజనం తినిపించాలి. ఒక భోజనం అంటే సరే, నేను అది నా టాలెంట్, భోజనం తినడం అనేది నా టాలెంట్. కానీ భోజనం అనేది తినిపించాలి ఎవరొకరు. స్పూన్ తో తినడము, కాలుతో స్పూన్ పట్టుకోవడము, దాన్ని ఈ ఫింగర్స్ తోటి ఇలాగ గ్రిప్ తో పట్టుకొని తినడం అనేది అది నా టాలెంట్. కానీ ఒక విషయానికి వస్తే, కాళ్ళు చేతులు లేకుండా బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా ప్రతిదీ కూడా ఒక వ్యక్తి నాకు చేయాలి. అంటే నేను మంచంలో ఉన్న వ్యక్తి కంటే కూడా దారుణమైన స్థితిలో ఉన్నాను. అలాంటి వ్యక్తికి 6,000 ఇస్తుంది ఈ గవర్నమెంట్. ఈ గవర్నమెంటే కదండి, ఏ గవర్నమెంట్ అయినా కూడా 6,000 ఇస్తుంది. కానీ 10,000 రూపాయలు చాలా మందికి ఇస్తున్నారని తెలిసింది నాకు. కానీ నాకైతే 6,000 పెన్షనే వస్తుంది. గవర్నమెంట్ ఆలోచించి నాలాంటి వ్యక్తికి పెన్షన్ పెంచే ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఒక చేయలేని వ్యక్తికి 6,000, 2 చేతులు 2 కాళ్ళు లేకో బాత్రూమ్కి వెళ్ళని వ్యక్తికి 6,000, బొటన వేలు లేని వ్యక్తికి 6,000. మరి మీ చెయ్యి ఉంది, మీ చేతికి ఇట్లా బొటన వేలు లేకపోయినా కూడా అతనికి 6,000 అంట. అంటే హ్యాండిక్యాప్డ్ అంటే అందరూ హ్యాండిక్యాప్డేనా? కాదు కదా. అలాంటి వ్యక్తులు కూడా గవర్నమెంట్ ఆలోచించి మాలాంటి వ్యక్తులకి తగిన పరిహారం అందించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా దాతలు సహకరిస్తే, శ్రీశైలంలో అందరూ షాపులు పెట్టుకున్నారు, కానీ నేను ఇలాగ స్కూటీ పైన డ్రైవ్ చేస్తూ ఇలాగ సరుకును అమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పటి వరకు అయితే అధికారులు కానీ శ్రీశైలంలో వాళ్ళు ఎవరు కూడా ఆబ్జెక్షన్ పెట్టలేదు, నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని కూడా ఎవరు అనలేదు. మేబీ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చిరాకులో ఉన్నప్పుడు వేరే పక్కెళ్ళురా అంటూ ఉంటారు, అది మామూలు విషయమే, దానికి ఏం లేదు. కానీ ఇలాగ తిరుగుతూ అమ్ముకోవాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా నాకు ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఒక చిన్న షాప్ ని ఏర్పాటు చేయవలసిందిగా దాతలను కోరుతున్నాను. చాలా మంది అంటూ ఉంటారు పేరెంట్స్ ని, మీరు నాకేమి ఇచ్చారు అని. చదువుకోవడానికి మంచి వయసుని ఇచ్చారు, ఆ వయసుతో పాటు చదువు బుద్ధి బలం ఇచ్చారు, చక్కగా చదువు చెప్పించారు, మంచిగా కాళ్ళు చేతులు ఇచ్చారు. నిజంగా నువ్వు సంపాదించాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అన్న తపన గనక ఉంటే మీ పేరెంట్స్ మీరు ఈ క్వశ్చన్ చేయరు, నువ్వు నాకేమి ఇచ్చావు అని. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చినా నీకు నిలబెట్టుకోగల సత్తా ఉండదు, ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు కాబట్టి. నిజంగా నువ్వు సాధించాలి అన్న తపన ఉంటే పావలాతో మొదలుపెట్టు, అదే రేపు నిన్ను చిరస్థాయికి నిలబెడుతుందని చెప్పి అదే నా నమ్మకము. ఈ రోజు రాము నమ్మకం కూడా అదే. మమ్మల్ని చూసి మీరేదో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని కాదు, దయచేసి మా వీడియో చూసి కోట్ల మందిలో ఒక్కరు మారినా కూడా ఈ రోజు మేము చేసిన వీడియోకి ప్రతిఫలం దక్కుతుందనేది మా ఆశ. సో చూసేసారు కదా, మరి ఈ రోజు అయితే ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియోని అయితే నేను మీకు అందించానని అనుకుంటున్నాను. దయచేసి గైస్ మీరు కూడా అర్థం చేసుకోండి. రీసెంట్ గా ఒక 4-5 days బ్యాక్ చూసాము, 7th క్లాస్ బాబు సూసైడ్ చేసుకున్నాడు. దేనికి ఏంటంటే ప్రెజర్ అని చెప్పేసి అన్నాడు. 7th క్లాస్ బాబుకి ప్రెజర్ ఏంటండి? ఇలాగ చాలా మంది మనకు తెలియకుండా ఎన్నెన్నో చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో చెందుతూ ఉంటాము. ఏదైనా చేసుకునేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను, మన పెంచి పోషించిన తల్లిదండ్రులను గమనించుకొని మరి ఈ రోజు మీరు గనక స్టాండర్డ్ గా నిలబడినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వల్ల దేశానికి ఉపయోగపడుతుంది. దేశానికి కాకపోయినా కనీసం మీ కుటుంబానికైనా ఉపయోగపడుతుంది కదా. అది కదా మన జన్మ సార్థకానికి మేలు చేయడం అంటే. సో మరి ఇలాంటి మంచి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూరు.